విజయ్కి షాక్. ప్రభుత్వ ఏర్పాటుకు నో చెప్పిన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ముందే మెజారిటీ నిరూపించుకోవాలని మెలిక. సో విజయ్కి మామూలు షాక్ కాదు, భారీ షాక్. గవర్నర్ పెద్ద షాక్ ఇచ్చిండు. నీకు సరిపడ ఎమ్మెల్యేలు లేరు, ముందు నువ్వు ఎమ్మెల్యేలు అంటే నీ ప్రభుత్వానికి కావాల్సిన ఎమ్మెల్యే 118 మంది ఎమ్మెల్యేలు నీ బల నిరూపణ చూపించుకో, తర్వాత నేను నీకు ప్రమాణ స్వీకారం చేయిస్తా అని చెప్పి గవర్నర్ మెలికబెట్టిండు. సో ఇక్కడ ఏమైంది, మామూలు షాక్ కాదు ఇప్పుడు విజయ్కి. విజయ్ సీఎం అవుతాడా కాదా అనేది కూడా పెద్ద చర్చ అయిపోయింది. ఈరోజు డిఎంకే ఏఐడిఎంకే రెండు పార్టీలు పొత్తుంటాయని చెప్పి ఒక పక్క చెప్తారు, కానీ ఇప్పటికే స్టాలిన్ ప్రకటించాడు. సో నేను ప్రభుత్వ ఏర్పాట్లు, విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటిది జోక్యం చేసుకోను, వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటునియండి, వాళ్ళు పరిపాలన చేయనియండి, మేము చూస్తాం, ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారని చెప్పి ఆయన ఇప్పటికే ప్రకటించారు. సో ఏఐడిఎంకేతో ఇప్పుడు చర్చలు జరిపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ఈరోజు విజయ్కి సపోర్ట్ చేయాలంటే అక్కడ మొత్తం కూడా మోడీ, అమిత్ షా వీళ్ళ చేతిలో ఉంది. ఇక వాళ్ళు మొత్తం వాళ్ళ కోట్లో ఉంది. సో వాళ్ళు పళనిస్వామిని ఒప్పిస్తే ఆయన ఒప్పుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది, లేకపోతే లేదు. సో మరి ఏం జరుగుతుంది ఇక్కడ? లెఫ్ట్ పార్టీలు కూడా, గవర్నర్తో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా విజయ్కి షాక్ ఇచ్చినాయి. సో మేము నీతో కలిసి రాము, మేము డిఎంకే పార్టీతో కలిసి ఉంటామని చెప్పి కూడా వాళ్ళు షాక్ ఇవ్వడం చూస్తూ ఉన్నాం. సర్కారు ఏర్పాటుకు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సపోర్టుతో టీవీకేకు ఉన్నది 112 మంది ఎమ్మెల్యేలే. 4 సీట్లు గెలిచిన వామపక్షాలు డిఎంకేతోనే ఉంటామని వెల్లడి. సందిగ్ధంలో సర్కారు ఏర్పాటు, తమిళనాడులో ఊహించని పరిణామాలు. సో ఇక కాంగ్రెస్ సపోర్ట్ చేసిన 112 అవుతా ఉన్నాయి, 112 అవుతా ఉన్నాయి. సో ఇంకా 5 సీట్లు కావాలా, ఇంకా 5 కావాలా. సో ఎక్కడి నుంచి తీసుకురావాలా, ఏంది? ఈ లెఫ్ట్ పార్టీలు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తలేవు. సో ఇక్కడ ఉన్నది ఏంది, ఏఐడిఎంకే నుంచి 30 మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారని చెప్పి కూడా ప్రధానమైన వార్త చర్చ జరుగుతూ ఉంది. ఇందులో ఒక వర్గం ఏమో సపోర్ట్ చేద్దాం, మరో వర్గం వద్దని చెప్పి కూడా వాళ్ళు చర్చలు జరుపుకున్నాడు కూడా ఇక్కడ వార్తలు చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ ఏదేమైనా అందరూ కూడా ఏమైపోయిందంటే, ఇక విజయ్ ఉన్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం ఆయన భద్రంగా ఒక రిసార్ట్లో దాచిపెట్టుకున్నాడు. సో ఇక్కడ ఏఐడిఎంకే, డిఎంకే ఎవరి ఎమ్మెల్యేలు వాళ్ళు కాపాడుకుంటా ఉన్నారు, రిసార్ట్లలో భద్రపరుచుకున్నారు. సో ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. రేపు వాళ్ళు కలిస్తే వాళ్ళు అసెంబ్లీ పెడితేనే కలవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది, అంతకుమించి లేదు. సో ఇక్కడ ఆప్షన్ ఏముంది ఇక విజయ్కి? సో ఈయన ఎమ్మెల్యేలను సరిపడా ఎమ్మెల్యేలను 118 మంది ఎమ్మెల్యేలను చూపిస్తేనేమో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది, లేకపోతే బల నిరూపణ చేసుకోవాలి. ఇక దానికి గవర్నర్ ఒప్పుకోవాలా. లేదు అంటే అది కూడా కాకపోతే మాత్రం, ఎవ్వరు బల నిరూపణ చేసుకోలేకపోతే మాత్రం మరి గవర్నర్ పాలన వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఏమవుతుంది ఏందనేది ఉత్కంఠభరితంగా ఇక్కడ సాగుతూ ఉన్నది. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తమిళగ వ్యతిరేక కగజం టీవీకే పార్టీకి ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ షాక్ ఇచ్చారు. తగినంత సంఖ్యాబలం లేదనే కారణంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్ సపోర్టుతో విజయ్ పార్టీకి 112 మంది ఎమ్మెల్యేలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో తక్షణం ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగనున్నది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్కి గవర్నర్ ఆహ్వానం పంపారు. ఆయనకు పంపిన ఆహ్వాన ప్రకటనను లోక్భవన్ విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ను విజయ్ కలుసుకున్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, పలు పార్టీలు కూడా తమతో చేతులు కలపనున్నాయని గవర్నర్కు వివరించి చెప్పారు. సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకుంటానని తెలిపారు. సో ఇక్కడ ఇదండి. సో ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, నాకు వచ్చింది 108 సీట్లే కానీ నాకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ఉంది, లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, మిగతా ఇతరులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కాబట్టి నేను బల పరీక్ష నిరూపించుకుంటా అసెంబ్లీలో. సో నన్ను ముందుగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించండి అని చెప్పి ఆయన గవర్నర్ చెప్పిండు. సో ఇక్కడ విషయం ఏంటంటే, గవర్నర్ చేయించడం కాదు, వాస్తవానికి కూడా ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎంకే ఉన్నది, స్టాలిన్ ఉంటాడు, మరి వాళ్ళు ఒక 60 సీట్లు ఏమో గెలిచారు. సో మమ్మల్ని కూడా మేము బలపరీక్ష నిరూపించుకొని మమ్మల్ని సీఎం చేయాలంటే మరి వాళ్ళని సీఎం చేస్తాడా? ఇప్పుడు ఏఐడిఎంకే ఉన్నది, వాళ్ళు కొన్ని సీట్లు గెలిచారు. సో మరి మాకు కూడా అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, నన్ను కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించంటే ఎట్లా? అట్లా కుదరదు కదా, అట్లా ఉండదు కదా. టీవీకే చీఫ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా
కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి టీవీకే వద్ద ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. విజయ్ 2 సీట్లలో గెలవడంతో ఒక సీటును వదులుకోవడం తప్పనిసరి. దీంతో టీవీకే చేతిలో 107 మంది సభ్యుల బలం మాత్రమే ఉంటుంది. కాంగ్రెస్ సభ్యులను కూడా కలిపితే టీవీకే బల నిరూపణకు మరో 6 మంది ఎమ్మెల్యేలు అవసరం. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ విజయ్ ఏం చేస్తుండు, మన శత్రువు బీజేపీ పార్టీ అని చెప్తుండు. ఇక మన శత్రువు బీజేపీ పార్టీ అని చెప్తా ఉండు. కానీ ఈరోజు ఆ బీజేపీ చేతుల్లోనే ఉన్నది. విజయ్ సీఎం కావాలన్నా వద్దా అనేది ఆ బీజేపీ చేతుల్లోనే ఉంది ఈరోజు. సో తప్పనిసరిగా అమిత్ షాతో చర్చలు జరపడం, ఇక్కడ పళనిస్వామితో చర్చలు జరిపితేనే ఆయన సీఎం అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. లేకపోతే లేదు. ప్రజలేమో అక్కడ అంగేర్పడింది. ఎవరికి కూడా పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు చాలా సందిగ్ధత ఏర్పడింది. గవర్నర్ మాత్రం ఒప్పుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తలేదు. సో ఏదేమైనా ఇక డిఎంకే బీజేపీ రంగంలోకి దిగుతూనే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక లేకపోతే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోతే మాత్రం సో అక్కడ గవర్నర్ పాలన విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇది